ఉండు అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చదువుబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగములో చెప్పేటువంటి ఒక చక్కటి మాట విశ్వాసులైన వారికి, పరిశుద్ధులైనటువంటి వారికి ఒక చక్కటి అమూల్యమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, మీ సత్క్రియలు మనుషులు చూచి పరలోకమందు ఉన్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటువంటి మంచి మాట ఏమిటంటే, మనుష్యులు మీ సత్క్రియలు చూచి, క్రియలు వేరు, సత్క్రియలు వేరు. క్రియలు అనగా చెడ్డ పనులు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి. సత్క్రియలు అంటే, సత్ప్రవర్తన అంటే, సద్భక్తి అంటే దానికి ఒక ప్రత్యేకత అని అర్థం. సత్క్రియలు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత లోకములో ఉన్నటువంటి వారు, విశ్వాసులైన వారు కావచ్చు, అవిశ్వాసులైన వారు కావచ్చు, అన్యజనులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఇంకా మరి ఎవరైనా మన సత్క్రియలు చూసి ఖచ్చితంగా వారు ప్రభునామాన్ని మహిమపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారి క్రియలా, లేకపోతే మన క్రియల గురించి చెప్తున్నాడు అక్కడ? మన క్రియలే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సద్బోధ, సత్క్రియలు, సత్ప్రవర్తన గురించిగా చెప్పేది. ఆయన సుచరిత గల దేవుడు. ఆయన లోపము లేనివాడు, పాపము లేనివాడు, డాగు
మడత లేనివాడు, మచ్చ లేనివాడు, ఆయన చూపులో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలో కానీ ఎక్కడ పాపము లేకుండా జీవించినటువంటి గొప్ప దేవుడు. అయితే నన్ను చూసి పరలోకపు తండ్రిని మహిమపరచాలని చెప్పటం లేదు. విశ్వాసులైనటువంటి మిమ్మల్ని చూసి, భక్తులైన మిమ్మల్ని చూసి, పరిశుద్ధులైన మిమ్మల్ని చూసి, రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందినటువంటి మిమ్మల్ని చూసి లోకము ఏం చేయాలి అంటే యేసయ్యను మహిమపరచాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అయితే కొందరిని బట్టి విశ్వాసి అవిశ్వాసి అవుతాడు. కొందరిని బట్టి నిజంగా భక్తిని పోగొట్టుకుంటారు. వాళ్ళ మాట తీరును బట్టి, వాళ్ళ క్రియలు బట్టి, వాళ్ళ చేష్టలు బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి మాట బట్టి, వారి ఆలోచనను బట్టి కొందరు ఉన్న భక్తి కూడా పోగొట్టుకుంటారు. ఎందుకు పోగొట్టుకుంటారంటే విశ్వాసులు మరొక విశ్వాసుని చూసి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. అంతేగాని కొందరిని బట్టి దేవునికి అవమానం కూడా కలుగుతూ ఉంది. కొందరి భక్తిని బట్టి, సేవను బట్టి, పరిచర్యను బట్టి దేవునికి అవమానం. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సీమ చిట్టకమంటే చాలు, ఇంకా అయిపోయా. సేవకుడు అలాంటోడు, ఇలాంటోడు, విశ్వాసి అలాంటోళ్ళు, ఇలాంటోళ్ళు, ఆ సంఘము అలాంటిది, ఇలాంటిది, వాళ్ళు ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు, క్రైస్తవులైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు, పాస్టరైనా, ఓ రకరకాలుగా జరిగింది. రూపాయి అయితే మాట్లాడుకునేది 100 రూపాయలు. ₹100. అందుకే దేవుని బిడ్డలారా, 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినట్లయితే 100 పనులు కూడా ఏమైపోతాయి? అయిపోయా, లాలికాలంలో కొట్టుకుపోతాయి అన్నీ. భక్తి ఉంటుంది, ప్రార్థన అనుభవం ఉంటుంది, పరిచర్య చేసే అనుభవం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, పాటలు పాడుతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ కొందరు అంటూ ఉంటారు కదా, వేపకాయ ఎంత వెర్రి, చింత దచ్చిన పులుపు అనేది కొందరికి సావదు. ఆ చిన్నదే దేవుని బిడ్డలారా మనిషిని రకరకాలుగా కథలుగా మాట్లాడుకొని ఆయన ఆ తమ్ముడు, ఆ చెల్లెలి మందిరానికి వస్తాదే, ఇదేంటి పాడు పని? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మిమ్మల్ని చూసి నన్ను మహిమ పరచాలి అంటే
మీరు సంఘములో ఉన్నప్పుడు మీ క్రియలు, ఇంటిలో ఉన్నప్పుడు మీ క్రియలు, బయట ఉన్నప్పుడు మీ క్రియలు, పొలములో ఉన్నప్పుడు మీ క్రియలు, చదువులో ఉన్నప్పుడు మీ క్రియలు, లేకపోతే ఇంకా ఎక్కడ ఉన్నా సంఘములోనైనా, సమాజములోనైనా, ఇంట్లోనైనా, బయటనైనా, మనుషుల దగ్గరనైనా, ఇంకా ఎక్కడైనా కానీ మీ సత్తు ప్రవర్తనను చూసి అన్యజనుడు దేవుని మహిమపరచాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒక దైవజనుడికి డిన్నర్ అయిపోయిన తర్వాత ఆకు ఒక్క ఇచ్చినారంట, వేసుకోమని. నాకొద్దులే అన్నాడంట. ఎందుకు వద్దు? మా పాస్టర్ తింటాడే ఆకు ఒక్క, మా పాస్టర్ తింటాడే, మీరు ఎందుకు తినరు? ఇంకా అయిపోయా. చేసిన ప్రసంగాలు, ప్రార్థనలు, భక్తి, విశ్వాసము అన్నీ అయిపోయాయి. ఒక పిల్లోడు అంటాడు నాతో, అన్నా మందిరంలో ఎంత బాగా పాటలు పాడతాడో ఆయన మా స్కూల్లో డ్యాన్స్ చేసినాడన్నా సినిమా పాటకు అంట. ఏరా నువ్వే చెప్పినా నాకు? నువ్వు కదా, ఎవరో చెప్పినాడు, కుమారగాడ ఎవరో మా స్కూల్లో డ్యాన్స్ చేసినాడన్న ఆయన. మందిరంలో పాట పాడతాడు, మళ్ళా ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా చేస్తాడు, నువ్వు మైకి ఇచ్చే వాక్యం కూడా చెప్తాడు. ఏమైపోయా దానికి? బైబిల్ చెప్తూ ఉంది, నీ సత్క్రియలు చూసి ఒక వ్యక్తి మారకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను బట్టి దేవునికి అవమానము సంఘములో కానీ, సమాజంలో కానీ, బయట కానీ రాకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే కుటుంబానికి మొత్తం వస్తుంది ఆ కుటుంబం అంట. ఒక ఊర్లో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ ఊర్లో ఉన్న వ్యక్తి అంట. ఒక దేశములో ఉన్న వ్యక్తి చేస్తే, ఇదిగో ఇండియా దేశములో ఉన్న వ్యక్తి అమెరికా దేశంలో చనిపోయాడంట. టోటల్గా అమెరికా దేశంలో తప్పు చేస్తే, చనిపోతే, మంచి చేస్తే టోటల్గా మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ ఎవరికి వచ్చాది? ఇండియాకే. ఇదిగో ఫలానా చర్చికి వెళ్తాదంట ఆ యొక్క వచ్చ ఒక అమ్మాయి మందిరానికి తపలు కొట్టేవాని పిల్లలతో పోయింది. ఏమంటే తపల బాగా కొడతాడంట వాడు. ఏం కొడతాడంట? తపల బాగా కొడతాడంట. వానికి పెళ్ళి అయిందంట, మళ్ళా తపల కొట్టడానికి పెళ్ళి అయిందంట వాళ్ళు అడిగా. ఇలాంటి జరిగినప్పుడు ఎవరికి అవమానము? సంఘానికి, సేవకునికి, విశ్వాసులకు ఎంత అవమానం. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు మారాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నిన్ను బట్టి, నీ సత్క్రియలు బట్టి, నీ సత్క్రియలు, నీ సత్ ప్రవర్తన, నీ సత్క్రియలు బట్టి ఇంట్లో వారు మారాలి, బయటి వారు మారాలి. మందిరానికి వచ్చిన నీవు తప్పు చేసివి, బయట ఉన్న వాళ్ళు తప్పు చేసిరి. ఏ లాభం? ఏమైనా లాభం ఉందా? దేవుని బిడ్డలారా, ఎన్నో ఈనాడు క్రైస్తవులు సరిగా లేరు కాబట్టే ఇంకా దేశం సరిగా మారడం లేదు.
క్రైస్తవులు విశ్వాసులై ఉండి, పరిశుద్ధులై ఉండి, నీతిమంతులై ఉండి, భక్తిపరులై ఉండి ఇంకా సరిగా లేరు కాబట్టి లోకములో ఉన్నటువంటి అన్యజనులు, నామకార్థ క్రైస్తవులు, నాస్తికులు, క్రీస్తుని ఎరగని వారు ఎందుకు సరిగా మారటం లేదంటే మన దగ్గర భక్తి ఉంది కానీ శక్తి లేదు. మన దగ్గర ప్రార్థన ఉంది కానీ దేవుని యొక్క బిడ్డలారా సరైనటువంటి అవగాహనతో కూడుకున్నటువంటి భక్తి లేదు. ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూపించమంటే మన వల్ల కాదు. అవుతుందే? అన్యజనుడు అంటాడు నాకు యేసు ప్రభువు చూపి అంటాడు. నాస్తికుడు అంటాడు యేసు ప్రభువు నాకు చూపి అంటాడు. లోకములో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు అంటారు నాకు యేసు ప్రభువును చూపి అంటారు. మనం చూపించలేము. వాళ్ళకు మనలో ఏం కనపడాలంటే మన సత్క్రియలు కనపడి ఈయన నిజముగా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నతానేలు గురించి యేసు ప్రభు ఏం చెప్పాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు. యేసు ప్రభే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటం అనేది లేదు. నీ గురించి, నా గురించి అన్యజనులు సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి, నా గురించి సంఘములో ఉన్న విశ్వాసులు సాక్ష్యం ఇవ్వాలి. మంచి విశ్వాసి, సాత్వికుడు, ఓపికస్తుడు, నిబ్బరస్తుడు, నిదానస్తుడు, తొందరపడడు, ఆవేశపడడు, అసూయ లేదు, ద్వేషము లేదు, కపటము లేదు, మంచి ప్రేమ కలిగిన వాడు, మంచి విధేయుడు, బాగా క్షమించేవాడు, ప్రేమించేవాడు, చేరదీసుకునేవాడు, చేర్చుకునేవాడు. ఇదిగో చిన్న పెద్ద, కులము, మతము, జాతి, వర్గ అనే భేదము లేకుండా అందరినీ కలుపుకునేవాడు, అందరితో బాగా కలిసిపోతాడు అనేటువంటి ఈ క్రియలు ఏం చేస్తారంటే గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. నేను ఒక ఊరికి బర్త్డేకి వెళ్ళాను, కలుగుట్లకు. వెళ్తే ఒక డాక్టర్ వచ్చినాడు. డాక్టర్ పైన కుర్చీలో కూర్చున్నాడు, నేను కింద కూర్చున్నా, సాపేశారు. నేను పోయిన తర్వాత పోవడమే, ఎక్కడికన్నా వెళ్ళని, ఏ ఇంటికన్నా వెళ్ళని, ఏ ఊరికన్నా వెళ్ళని, నేను మోకాళ్ళ మీదనే కూర్చుంటా. చక్కల మేళ వేసుకొని కూర్చోను, మోకాళ్ళ మీదనే. పాట మోకాళ్ళ మీదనే పాడతాను, ప్రార్థన మోకాళ్ళ మీదనే, వాక్యము కూడా ఆ రోజు కూర్చొని పాట పాడాను, ప్రార్థన చేశాను. ఆయన అన్నాడు ప్రార్థన అయిపోయిన తర్వాత, ఏంటి బ్రదర్, వచ్చినప్పటి నుంచి నేను చూశాను నీవు మోకాళ్ళ మీదనే కూర్చున్నావు, దాదాపుగా 2-3 పాటలు పాడినా మోకాళ్ళ మీదనే ఉన్నావు, ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీదనే ఉన్నావు ఆయన అంటున్నాడు. ఆయన ఏం చూశాడు? కేవలం ప్రసంగమే చూశాడా? ప్రార్థనే చూశాడా? వాక్యమే చూశాడా? పాట మాత్రమే విన్నాడా? నేను మోకరించే విధానం కూడా చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో మనము క్రీస్తు నమ్మిన తరువాత మన ప్రతి కదలిక లోకము ఖచ్చితంగా చూడగలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. సంపత్ నాతో అంటాడు, ఏంటి అంకుల్ చెల్లు పాయింట్ పెట్టుకున్నా ఒకరోజు కూడా వచ్చి కూర్చోవు నా దగ్గర. చాలామంది వచ్చి కూర్చుంటారు, కాసేపు మాట్లాడిపోతారు, నువ్వు వచ్చి కూర్చోవే. నాకు అలవాటు, అవసరం ఉంటే తప్ప, ఏదైనా అవసరం ఉంటే తప్ప ఎక్కడికైనా ఆ ఇంటి కాడికి వెళ్ళి, ఈ ఇంటి కాడికి వెళ్ళి, బంధువుల కాడికి వెళ్ళి, చుట్టాల కాడికి వెళ్ళి
లేకపోతే మంగళ సభ కాడికి వెళ్ళి టీ బంకుల కాడ కూర్చొని గంటల తరబడి కూర్చొని వ్యవహారాలు చేసి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి కాని మాటలు మాట్లాడి ఉన్న మాటలు మాట్లాడి, నాకు ఒకటే తెలుసు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఉంటే మందిరంలో ఉంటా, లేక చర్చ్ ఇంట్లో ఉంటా, లేకపోతే పరిచర్యలో ఉంటా. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి కదలిక దైవజనుడు ఇంట్లో నుంచి బయటికి ఎక్కడ పోతున్నాడు, ఏ రూట్లో వెళుతున్నాడు, ఏ ప్రాంతంలో వెళుతున్నాడు. నేను ఉదయాన్నే వాకింగ్కి వెళ్తూ ఉంటా. ఇంతకుముందు ఇక్కడ వెళ్ళేటోని గుంజలపాడు రోడ్డు రైల్వే గేటు దాటి వెళ్ళేటోని. ఏంది అన్న ఇంత దూరం వచ్చా నడుచుకుంటా, ఆ రూట్ పోవడమే మానుకున్నా, ఆ రూట్ పోవడమే మానుకున్నా. దేవుని బిడ్డలారా, నాకు పరిచయం లేని వారు కూడా ఏం చేస్తారంటే నన్ను గమనిస్తూ ఉంటారు. నాకు పరిచయం ఉండకపోవచ్చు, కానీ గమనిస్తూ ఉంటారు. ఒకసారి బ్యాంకులోకి పోతే ₹1,00,000 కట్ట ఒక పెద్ద అయినా నేను కూర్చోండి నా ఒడులు పెట్టాడు పట్టుకోండు అని. ఏం నమ్మకంతో పెట్టాడు నాకు తెలియదు. అయిపోయిన తర్వాత అడిగాను, ఏం పెద్ద అయినా ఏం చూసుకోకుండా ముక్కు ముఖం తెలియకుండా నా ఒడిలో పెట్టావు ₹1,00,000 కట్ట అంటే, నాకెందుకు తెలుసు పెద్ద నువ్వు అన్నా, నాకు తెలుసు నువ్వు. నేనెట తెలుసు, ఎక్కడుంటావంటే, నేనా మీరు ఉండే బజార్లోనే ఉంటా. పాత చర్చి ఉన్నది కదా, పాత చర్చి ఉండే బజార్లో ఉన్నాడంట. నేను ఎప్పుడు చూసినవాడిని కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు తెలుసు దైవజనుడు అని, అందుకే నీ ఒడిలో పెట్టానయ్యా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రతి కదలిక, మన ప్రతి మాట, మనం వేసుకునే ప్రతి వస్త్రధారణ కూడా ఈ లోకము చూస్తూ ఉంచాలి. తప్పు ఎక్కడైనా దొరుకుతాదేమో. కొందరు సేవకులు కూడా అన్యజనులు కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏం పని ఉంటుంది? మన దేవుని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలంతే. వేరే వాళ్ళ గురించి అవసరం లే. నీవు నీ పిల్లల గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలా. పరాయిల పిల్లల గురించి నువ్వు చులకనగా మాట్లాడకూడదు. మల్లెపూల గురించి మాట్లాడాడు ఒక ఆయన. యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో మోగిపోయింది మల్లెపూలు పెట్టుకుంటే వేసేలా అని. అంటే ప్రతిదీ కూడా ఒక అన్యజనుడు నీ క్రియ అంటే ప్రేమ, క్రియ అంటే క్షమించడం, క్రియ అంటే నువ్వు నాస్తికుడవైనా, విగ్రహాధికుడవైనా, దొంగవైనా, ఎవరైనా కానీ, ఇదిగో నీవు ఆ వ్యక్తిని కులం చూడొద్దు, మతం చూడొద్దు, జాతి చూడొద్దు, వర్గం చూడొద్దు, చిన్న పెద్ద కులము, మతము, జాతి చూడకుండా అతడు ఒక మనిషి అని నీవు ప్రేమించి, గౌరవించి, హెచ్చించి, ఘనపరిచి ఎలాగైనా క్రీస్తు వైపు త్రిప్పుకోవాలి. కానీ విగ్రహాధికుడివే అని చులకనగా మాట్లాడకూడదు. ఇంతకుముందు చెప్పాను, ఒక ఆయన మాల వేసుకున్నాడు, నల్ల బట్టలు. నేను బైకులో వెళ్తున్నా కోయలగుట్టలో, లిఫ్ట్ అడిగాడు. సార్ 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 లిఫ్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చూడాలి? నేను మంచి కులం చూడాలా, మనిషిని చూడాలా? అంతే కదా. యేసు ప్రభు యేసయ్య దగ్గరికి వచ్చారు. శాస్త్రులు వచ్చారు, పరిచయులు వచ్చారు, సుంకరులు వచ్చారు, పాపులు వచ్చారు, దొంగలు వచ్చారు, వేశ్యలు వచ్చారు, అనేకులు వచ్చారు. యేసు ప్రభు ఒక మనిషిని ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. కానీ నీ కులం ఇది, నీ మతం ఇది, నీ జాతి ఇది, నీ వర్గం ఇది అని ఏమాత్రం విభేదం చెప్పడానికి రాలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్ననే చూశాను స్కూల్ దగ్గర, సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర
ఒక యవనస్తుడు వచ్చే ప్రతి బైకును ఆపుతున్నాడు. అంటే కొంచెము జ్ఞానహీనంగానో ఎలుతుపారంగానో సరిగా లేడు. ఎవరు ఆపలే. పోలీస్ అయినా అడగకపోయినా నిలబెట్టి ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేసి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రియ. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆకలిననికి అన్నం పెట్టడము ఇది క్రియ. దాహం వేసిన వారికి దాహం తీర్చడము ఇది ఒక క్రియ. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడము ఇది ఒక సత్క్రియ. ప్రేమించడం ఒక క్రియ, క్షమించడం ఒక క్రియ. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారంటే లోకస్తులు దేవుని యొక్క బిడ్డలారా గమనిస్తూ ఉంటారు. ఒకరోజు ఇంటి వెనక ఉన్న వాళ్ళకు మా నాయనకు చిన్న గొడవ పడేది. మా నాయనకు నేను వెళ్ళాను. ఏంటి పరిస్థితి అంటే విషయం చెప్పారు. అయితే మేము రా, మనకేం పని రా అని చెప్పారు. అది కాదు అనే, ఏం కాదురా నువ్వు రా. వాళ్ళు అంటున్నారు, నీ కొడుకు ఇక్కడ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఒక్కరోజు కూడా ఇంటికి ఎదురుగున్నోళ్ళు కానీ పక్కనోళ్ళు కానీ వెనకనోళ్ళు కానీ ఎవరితో గొడవ పడినాడు కాదు. ఈరోజు నువ్వు వచ్చి గొడవ పడుతున్నావు. క్రైస్తవుని పని ఏంటంటే మనకెళ్ళి అన్యాయమైన సైలెంట్గా ఉండడమే క్రియ. హల్లెలూయా. మనకు నష్టం జరిగినా, మనకి కీడు జరిగినా, మనకు అన్యాయం జరిగినా, మనలో ఎలాంటి లోపము తప్పులు లేకపోయినా మౌనముగా ఉండి యేసయ్య కోసము కనిపెట్టుకొని జీవించడమే క్రియ, సత్క్రియ. నీ సత్క్రియలు చూసి లోకము ఒకరోజు మారుతుంది. నీ సత్క్రియలు చూసి అవిశ్వాసైన నీ భార్య లేక నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ చుట్టాలు ఒకరోజు ఖచ్చితంగా నీ సత్క్రియలు చూసి వాళ్ళు మారుతారు. ఈరోజు నీ విలువ తెలియకపోవచ్చు. నాతోనే ఒక అన్న అంటాడు, వాళ్ళ అన్న సేవకుడు, వాళ్ళ కుటుంబం మన దగ్గరికి వచ్చారు. ఎప్పుడైనా నేను సందర్భం వచ్చి మాట్లాడతాను, మీ అన్న సేవకుడు కదా అన్న. ఆయన అంటాడు, వాని పేరు నాకాడ ఎత్తగాకంటాడు. వాని పేరు అన్ననే, తమ్ముడు కూడా కాదు, అన్నని అంటాడు. వాని పేరు నాకాడ ఎత్తగాకున్నా పెద్ద మోసగాడు. అయిపోయా. మోసగాడు, అబద్ధికుడు, నమ్మకస్తుడు కాదు, స్థిరత్వము లేనివాడు, ఒకచోట కుదటగా ఉండేవాడు కాదు అని లోకము ఐఎస్ఐ ముద్రేసినప్పుడు మనం ఎన్ని పనులు చేసినా ఏమైపోతుంది? అయిపోయా. లోకం ఏం నమ్ముతుంది? మంచి బాగా నమ్ముతుంది, చెడ్డ బాగా నమ్ముతుంది. చెడునే బాగా నమ్ముతుంది, ముద్రేసినట్టు బాగా. తప్పు మంది లేకపోయినా తప్పే ఇచ్చి రకరకాలుగా తలపెడుతుంది లోకం. అందుకే ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఎలాగా ఉండాలంటే మీ సత్క్రియలు చూసి లోకము మారినట్లు. అందుకే యేసు ప్రభువు చెప్పాడు కదా, వాని క్రియల చొప్పున నేను వానికి జీతం ఇస్తాను. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచు ఉన్నాను, వాని క్రియల చొప్పున నేను వారికి జీతం ఇచ్చేదను. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో మనకు జీతం ఇస్తాడంట. దేని బట్టి జీతం ఇస్తాడు? దేని బట్టి? మన క్రియలు బట్టి. మంచి పనులు చేశామా, చెడ్డ పనులు చేశామా, ఏం చేశావు? నీతిగా బ్రతికావా, అవినీతిగా బ్రతికావా, సత్యముతో బ్రతికావా, అబద్ధాలతో బ్రతికావా? ఖచ్చితంగా చూడండి అన్నమాట. ఒకసారి
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఏముందంట? జీతము సిద్ధం చేసి పెట్టాడంట. ఎవరి కోసం? వాని వాని క్రియల చొప్పున. మన క్రియలు బట్టి లోకము మారడమే కాకుండా మన క్రియలను బట్టి దేవుని యొక్క బిడ్డలారా, మన క్రియలు బట్టి దేవుని దగ్గర కూడా జీతం అనేది సిద్ధంగా ఉందంట. హల్లెలూయా. సిద్ధముగా ఉంది. వాని వాని క్రియల చొప్పున. నీతి క్రియలు చేశావా, లేకపోతే ధర్మక్రియలు చేశావా, సత్క్రియలు చేశావా, చెడ్డ క్రియలు చేశావా, ఇంకా ఏం చేసినా, నా జీవితంలో ఏమి చేసినా వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి దేవుడు పరలోకములో నీ కొరకు నా కొరకు జీతమును సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా. లోకమైన ఒకడు చూస్తుంది, ఒకడు చూడదు. కానీ దేవుడు సర్వాంతర్యామి. ఆయనకు సమస్తము బహుఆటముగా తెలుసు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది. అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అంటారు, చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడును సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎవరిని బట్టి మహిమపరిచారంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు నన్ను బట్టి, బైబిల్ చెప్తూ ఉంది, నన్ను బట్టి ఏమంటున్నారు? పూర్వము దూషకుడు, హింసకుడు, అయితే ఇప్పుడు క్రీస్తును ప్రకటిస్తున్నాడన్న మాట మాత్రమే విని చూడలేదు, దగ్గరికి వెళ్ళలేదు. ఒకప్పుడు తిమోతి పత్రికలో రాయబడినట్లుగా దూషకుడును, హింసకుడును, హానికరుడును. అలాంటి వ్యక్తి ఈరోజు మనస్సు మారి, ఆలోచన మారి, క్రీస్తు పేరెత్తితే చంపినవాడు, క్రీస్తు పేరెత్తితే స్త్రీ లేదు, పురుషుడు లేదు, హాని చేసిన వాడు, కీడు చేసిన వాడు, మరణానికి అప్పగించిన వాడు, యేసైతే దేవుడని ప్రకటిస్తున్నారో వారిని హింసించినటువంటి పౌలు ఈరోజు ఆయనే ప్రకటిస్తూ ఉంటే అన్యజనులు సైతము కూడా నన్ను బట్టి నా దేవుని మహిమపరిచారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా.
నిన్ను బట్టి నీ బంధువులు, చుట్టాలు, స్నేహితులు, అన్యజనులు దేవుని మహిమ పరచాలి అంటే ఒకప్పుడు మన చరిత్ర ఇప్పుడు ఉన్న చరిత్ర టోటల్గా ఆపోజిట్గా మారిపోవాలి. అప్పుడు చెలంటుడు మనం యాడ చెల్లాం, ఇప్పుడు అందరిలో కలిసిపోవాలి. హల్లెలూయా. కలిసిపోవాలి. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్గము లేదు. అందరితో, బంధువులతో, చుట్టాలతో అందరితో కలిసిపోవాలి. నాకు కొంచెం ఆశ, అందరితో కలిసి టూరుకోవాలా. అందుకే బెంగళూరు, హైదరాబాదు, నెల్లూరు బీచ్లు కానీ పార్కులు కానీ అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడు చుట్టాలతో వెళ్తూ ఉంటా. నలుగురితో ఉండడం, నలుగురితో కూర్చోవడం, నలుగురితో తినడం. ఇక్కడ ఒక్కరం ఉండి ఉండి పలకరించడం లేదు, మాట్లాడటం లేదు, వచ్చేటం లేదు, పోయేటం లేదు. సేవకుల మీటింగ్ వచ్చి రాను, అంత సులువుగా రాను. 6 గంటలకు 7 గంటలకు సేవకుల మీటింగ్ అయిపోతుంది. ఏమడి ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చాది, వచ్చానావా? వచ్చానని చెప్పాడు. లాస్ట్ బస్సుకు వచ్చా. హల్లెలూయా. లాస్ట్ 10:30కు 11 గంటలకు బస్సుకు వచ్చా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఎవరితో చెల్లవారం కాదు, అయితే క్రీస్తు నమ్మిన తర్వాత వాళ్ళు శత్రువులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, అన్యజనులు కానీ, ఇంకా ఎవరైనా కానీ మన వారిని ఏం చేయాలంటే ప్రేమించాలి, గౌరవించాలి, చేర్చుకోవాలి, పరామర్శించాలి. హల్లెలూయా. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు కూర్చో, తాగు, తిను అని మనము పరామర్శించాలి. క్రీస్తుని నమ్మకమునకు ఎలాగ ఉన్నామో అప్పుడు కథ వేరు. అప్పుడు యాడజల్లం, అప్పుడు స్వార్థం, అప్పుడు పాపం, అప్పుడు విగ్రహారాధన, అప్పుడు ఎవరికి రూపాయి ఇచ్చేవాళ్ళం కాదు, ఎవరికి పెట్టేవాళ్ళం కాదు, పిల్లికి బిచ్చం పెట్టేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు టోటల్గా మన చరిత్ర ఎలాగా ఉండాలంటే క్రీస్తు యేసును బట్టి మనము నూతన పరచబడ్డాము. హల్లెలూయా. ఒకప్పుడు అన్యజనులం, ఒకప్పుడు చీకటి సంబంధులము, ఒకప్పుడు లోకస్తులము, ఒకప్పుడు పాపం చేసేవారము. ఒక అన్యజనుడు అంటున్నాడండి నాతో, ఏ విశ్వాసులన్నా చర్చిలో పెళ్లి చేసుకొని డ్యాన్సులు వేసుకుంటూ పోతారు. అన్యజనుడు దేవుని నమ్ముకొని చర్చిలో పెళ్లి చేసుకొని చర్చి ముందర డ్యాన్సులు వేసుకుంటూ పోతారు. ఏం విశ్వాసులు అయ్యా వీళ్ళు? వీళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవుడు, కానీ క్రీస్తుకు తగిన లక్షణము ఒకటి కూడా లేదు అంటున్నాడు. లోకములో ఉన్నవారు పెళ్లి చేసుకొని డ్రమ్ములు పెట్టి, డీజేలు పెట్టి, డ్యాన్సులు వేసి, పరిశుద్ధ వివాహము అన్ని విషయములో ఘనమైనది. పరిశుద్ధం అన్న పేరన్నా మార్చుకోవాలా, పరిశుద్ధ వివాహం అని పేరన్నా మార్చుకోవాలా, లేకపోతే పెళ్ళైన పద్ధతిన మార్చుకోవాలా. పరిశుద్ధ వివాహం పెట్టి అన్ని జడ్జనకు పాటలే ఫ్యాషన్ అయింది కదా. ఇప్పుడు పెళ్ళి కూతురు డ్యాన్స్ చేయడమే, పెళ్ళి కొడుకు డ్యాన్స్ చేయడమే, పెళ్ళి కొడుకు తల్లి డ్యాన్స్ చేయడమే, పెళ్ళి కూతురు డ్యాన్స్ చేయడమే, 100 అబద్ధాలు పెళ్లి చేయడమే. పెళ్లి చేసేది ముఖ్యం కాదు, పెళ్ళైన తర్వాత 100 ఏళ్ళ జీవితం ముఖ్యం. అది ముఖ్యం అనుకోవడంలే. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, క్రియ మందిరములో ఉన్నప్పుడు ఎలా సత్క్రియలు కలిగి ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఇతడు సేవకుడు, ఇదిగో ఈమె ఒక విశ్వాసి, ఇతడు ఒక విశ్వాసి అని నీ క్రియలు చూసి వారు ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. హల్లెలూయా.
దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. గొప్ప దేవుని నమ్ముకుంటే ఇంత నిష్ఠగా ఉంటారా? దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి అంటే పథ్యం ఉండడం. పథ్యం అంటే జాండీస్ అయినప్పుడు పథ్యం ఉంటారు కదా, కారం తినకూడదు, ఉప్పు తినకూడదు, కేవలము ఉప్పు లేని మజ్జిగ తాగాల. ఒకరోజు నాకు జాండీస్ చేయండి అయినా అని అనుకున్నా. అప్పుడు స్కూల్కి వెళ్తా ఉన్నా. ఇంటికి వచ్చి కోయిలకుంట్లలో మంగళవారం శుక్రవారం రోజు ఆకు ఇచ్చారు కదా, శుక్రవారం వచ్చి సంత చేసుకొని ఆకు తీసుకొని పోయినా. ఆ రోజు నీళ్ళేలే, ఆకు తినే రోజు నీళ్ళే తాగకూడదు, మజ్జిగనే, ఉప్పు లేని మజ్జిగ తాగాల. చూడు, ఆ రోజు నరకం కనపడింది. మొత్తానికి జాండీస్ అయ్యాయా కాలేదా అని మళ్ళీ టెస్ట్ చేస్తే నాకు జాండీసే కాలే. మా నాయన నాతో అన్నాడు, నీకెందుకు అవుతాయరా, నీకు కావన్నాడు. ఎందుకు? చిన్నప్పుడు అయినాయంట. అయినప్పుడు మా ఊర్లో ఒక ఆయన, ఇప్పుడు కూడా బతికి ఉన్నాడు, ఆయన పేరు శివాడి. ఏదో మంది ఇచ్చాడంట. ఇంకా లైఫ్ లాంగ్ నీ జీవితకాలం అంతా కూడా వీనికి జాండీస్ అనేది రాకుండా మంది ఇచ్చాడంట. హల్లెలూయా. ఒక రోగం వచ్చినప్పుడు ఎలాగైతే పథ్యం ఉంటారో, క్రైస్తవులు కూడా కొన్ని చేయకూడని పనులు చేయకుండా పథ్యం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనల్ని చూసి ఏం చేస్తారంటే అన్యజనులు మహిమపరుస్తారు. మా ఊర్లో చర్చి ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ అంటే చర్చి కట్టి 20 ఏళ్ళు అయింది అనుకుంటా, 25. చిన్నాయన గారు, పెదనాయన గారు, అక్కగారు, అన్నగారు అందరూ ఫోన్ చేసినారు, చర్చి ప్రతిష్ఠ వార్షికోత్సవం డెడికేషన్ జరుగుతుంది రా అని. సర్లే చెప్పాను. ఇంకొకరు కొంచెం అంతో ఇంత ప్రభు నమ్ముకున్న వాళ్ళు రావచ్చు కదా, ఏముంది, ఇది కూడా దేవుని మందిరమే కదా అన్నారు నాతో. మందిరమే కాదని చెప్పలే. ప్రార్థనలు జరుగుతున్నాయా లేకపోతే డ్యాన్సులు జరుగుతున్నాయని అడిగాను నేను. అరివరంలో ఊరు బయట హై స్కూల్ ఉంది ఒకటి. హై స్కూల్ కానుంచి చర్చి కాటికి పోయేంత వరకు బిషేపును డ్యాన్సులతో, బ్యాండు మేళంతో, పూలదండలతో, శేలువాలతో ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్ళారు. ప్రార్థన చేసుకుంటే తీసుకుపోవచ్చు కదా, ఏం డ్యాన్సులు వేసుకుంటే తీసుకుపోవాలా? అట్టడి దానికి నేను రాని అని చెప్పాను. కనీసం తినిపోవచ్చురా అంటే రాలే. నేను ప్రార్థనా మందిరములో ప్రార్థన జరిగితే ప్రభువుకు మహిమ. హల్లెలూయా. పాపము జరిగితే, రాజకీయాలు జరిగితే, ఎలక్షన్ జరిగితే, ఓటులు జరిగితే, డబ్బు కోసం, పదవి కోసం, పరిచయం కోసం గొడవలు పడితే దేవునికి మహిమనా? మహిమగా జరుగుతుందా దేవునికి? ఎక్కడి నుంచి వచ్చేది మహిమ? ఆయనకు సంఘం ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే సంఘం ఏం చేయాలి? ప్రార్థించాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, పరిచర్య చేయాలి, సంఘము సువార్త ప్రకటించాలి. ఇప్పుడు సంఘాలు సువార్త ప్రకటించడంలే, ఏం చేస్తున్నారు? నా సంఘం పెద్దది, నా సంఘము గొప్పదని ఆ సంఘంలో ఎవరికి సువార్త చెప్పదు. సువార్త చెప్పే వారికి సహకరించదు. పండగలప్పుడు మాత్రం డ్యాన్సులు పెట్టి నాకు తర్వాత తెలిసింది, బహుమల్లో పిలుచుకున్నాను అక్కడ డ్యాన్సులకి. ఏదానికి? చర్చి ప్రతిష్టకు బహుమల్లో అంట. మీరు విన్నారు లేదా ఆ పేరు? నేను విన్నా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు బహుమలు. మా ఊళ్ళో ప్రతి ఈస్టర్ పండుగకు బహుమలు వచ్చేవాళ్ళు. ఆ బహుమలు డ్యాన్స్ చేయడానికి మా ఊరిలో చర్చి దగ్గర ఒక స్టేజ్ పర్మనెంట్. అది తీసేదిలే,
పర్మనెంట్ స్టేజ్ అది. పెద్ద గరణాలు ఉంటాయి కదా, గరణాలు, ఆ గరణాల కింద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి ఆ గరణాలు అట్నే పెట్టేవాళ్ళు. డ్యాన్స్ అప్పుడు ఎద్దుల బండి ఆ పర్రాలు ఉంటాయి కొన్ని, అవి తీసుకొని వచ్చి పెట్టి దాని మీద బండలేసి భోగములతో డ్యాన్సులు వేయించేవాళ్ళు రాత్రి అంతా చర్చిల కాడ. ఆ సంఘానికి అవమానమా? ఆ సంఘం ద్వారా దేవునికి అవమానం వచ్చదా? మహిమ వచ్చదా? ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మన సంఘము ద్వారా, మోక సంఘము ద్వారా దేవునికి అవమానాలు జరిగేటువంటి అది ఏదైనా కావచ్చు, అది జరగకుండా దేవునికి మహిమ వచ్చే ప్రతి పని మనము చేసినట్లయితే అది చూసినటువంటి వారందరూ కూడా మనసు మారి, ఇదిగో వీరి దేవుడు పరిశుద్ధుడు, హల్లెలూయా, వీరి దేవుడు ఎవరో మనకు తెలియదు కానీ వీరి పరిశుద్ధమైన క్రియలు, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన మాట, పరిశుద్ధమైనటువంటి బ్రతుకును బట్టి ఏం చేస్తారంటే అన్యజనులు సహితము కూడా క్రీస్తును నమ్మి క్రీస్తును ఆరాధించడానికి ముందుకు వస్తారు. హల్లెలూయా. ఇది క్రైస్తవం అంటే. పౌలు అదే అంటున్నాడు, నన్ను చూసి భయపడేవారు, బెదిరి పారిపోయేవారు ఈరోజు నన్ను చూసి అనేకులు నన్ను సేవకు పిలిచిన నా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ యజమానుడు దేవుని మహిమపరచాలి. నా భార్య మంచి విధేయురాలు, ప్రార్థన పరురాలు, విశ్వాసి, భక్తి పరురాలు, మంచి విశ్వాసం ఉంది, మంచి భక్తి ఉంది. అయ్యా, మంచి విధేయత కలిగిన భార్యనిచ్చావు తండ్రి అని నిన్ను బట్టి ప్రతిరోజు నీ యజమానుడు, నీ భర్త దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకునేటువంటి భక్తి. ప్రార్థన చేస్తాం, ప్రసంగాలు చేస్తాం, పాటలు పాడతాం. ఏం సైతానుడు ప్రసంగం చేయడా? నేనేనా ప్రసంగం చేసి సైతాను చేయడా? చర్చడ చేయడా? యేసు ప్రభు చేయలే? బోధకుడా, ఈ కొండ మీద నుంచి దుంకు, బైబిల్లో నీ పాదములకు రాళ్ళు తగలకుండా ఎత్తి పట్టుకుంటారని, దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా. వానికి తెలుసు, పాట తెలుసు, ప్రసంగం తెలుసు. వానికి తెలియదు ఒకటే. ఏం తెలియదు వానికి? మంచి పనులు చేసేది ఒకటి తెలియదు. క్రైస్తవులు ప్రార్థన మీద, పాట మీద, పాటల మీద, ప్రసంగం మీద, పరిచర్య మీద ఫోకస్ పెట్టారు కానీ క్రియల మీద ఫోకస్ పెట్టడం లేదు. నా క్రియలు ఎలాగా ఉన్నాయి, దేవునికి మహిమ తెచ్చే విధంగా నా క్రియలు ఉన్నాయా లేదా, లేక దేవుని అవమానపరిచే క్రియలు నాలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఇరుగు పొరుగు వారి దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, చుట్టాల దగ్గర కావచ్చు, ఎలాగ ఉన్నాయి మన క్రియలు, మన మాట, మన పద్ధతి, మన ఆలోచన? దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, యేసు ప్రభును ఎవరు చూడలేదు కానీ నిజంగా మనలో ఉన్నటువంటి భక్తి, ప్రార్థనా జీవితం, విశ్వాసం, వినయము, విధేయత, వీటిని బట్టి నిజంగా దేవుని మహిమపరుస్తారు. నేను కొందరిని గమనిస్తూ ఉంటా సంఘంలో, వాళ్ళ భక్తి కంటే వాళ్ళ క్రియలు గమనిస్తూ ఉంటా. వాళ్ళ ప్రార్థన, పాటలు లేక పరిచర్య కంటే వాళ్ళ క్రియలు కూడా గమనిస్తూ ఉంటా. ఎంతవరకు విధేయత కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసం ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత దేవునికి దగ్గరగా ఉన్నారు, ఎంతవరకు దేవుని నమ్ముకున్నారు అని నేను గమనిస్తూ ఉంటా.
ఎందుకంటే దేవునికి కావాల్సింది మన సత్క్రియలు కావాలి. హల్లెలూయా. మన సత్క్రియలు కావాలి. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డగా జీవించినప్పుడు నిన్ను బట్టి అన్యజనులు కూడా దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా లోకంతో కలసకూడదు, అన్యజనులతో కలసకూడదు, వాళ్ళు వేసిన చిందులలో మనం కలసకూడదు. తిరునాళ్ళు జరిగింది కదా మొన్న ఈడ కోయిలకుంట్లలో. ఒకరోజు పొరపాటున ఇట పోయిన నిశని ఎక్కించుకొని ఊరుకుంటుందే. సంపత్తుకు చెప్పిన, రే తిరునాలో ఏదో కారు కావాలంటుంది కదా, ఏం కొనుక్కోపోవచ్చు కదా అంకుల్, ఒక కారు ఒక బస్సు కొనుక్కోపోవచ్చు కదా, తప్పేముంది అన్నారు. కొనుక్కోపోతే బాగానే ఉంది. ఎవరో కనుక కనపడి వందనాలు పెట్టారనుకో, నా పరిస్థితి ఎట్టుంటుంది? తిరునాళ్ళు కనపడి ఎట్టుంటుంది? మా వాడిని వచ్చినాలే, మా అన్న కూడా వచ్చినాడు, మా పాస్టర్ కూడా వచ్చినాడు, మేము పోతే తప్పే ఉంది. తిరునాళ్ళ పోయి ఊయాలు ఊతే తప్పే ఉంది, లంకలాట ఊతే తప్పే ఉంది, సామాన్లు కొంటే తప్పే ఉంది. ఏం తప్పు? హల్లెలూయా. క్రియలు లేని భక్తి, క్రియలు లేని విశ్వాసము ఏం చెప్తుంది బైబిల్? మృతము. అవును, మనం వేరండి. లోకములో నుంచి ప్రత్యేకించబడిన వారం, ఏర్పరచబడిన వారం. మనం వెలుగు సంబంధులం, చీకటి సంబంధులము కాం. పరిశుద్ధ జనాంగం. పాపము లిస్టులో మనం లేం. లోకం వెళ్ళినట్లుగా మనం వెళ్ళకూడదు, మనం వెళ్ళినట్టుగా లోకం మనతో పాటు రావాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూడండి, తిరునాళ్ళకు బచ్చాలు కలుసుకున్నాను, బచ్చాలు పూర్ణం కలుసుకాలు ఎన్నెన్నో ఉంటాయి. ఇక తిరునాళ్ళకు ఉగాది పండుగ రాకూడదు, సంక్రాంతి పండుగ రాకూడదు, దసరా పండుగ రాకూడదు. మోగుతుండే ఇండ్లలో ఏమంటే తింటే ఏం తప్పులే. పేరు పెట్టుకుని తిన్నావు? దసరా పండుగ పేరు పెట్టుకుని తిన్నావు కదా, సంక్రాంతి పండుగ పెట్టుకొని తిన్నావు కదా, ఉగాది పండుగ పేరు పెట్టుకొని తిన్నావు కదా, ఆ పేరు తిన్నావు కదా, ఇంకా యేసునామంలో తిన్నావు కదా. మనము ప్రత్యేకించబడిన వారం. హల్లెలూయా. గోల్డ్ వేరు, రోలు గోల్డ్ వేరు. గోల్డ్ ఎక్కడున్నా గోల్డే. హల్లెలూయా. గోల్డే. క్రైస్తవులంటే గోల్డ్. క్రైస్తవులంటే ఒక బంగారు కంటే ఇంకా అమూల్యమైనది. ఎక్కడ ఉన్నా దేవునికి బిడ్డలారా, మనము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, లోపము లేని వారి వలె బ్రతికినప్పుడు, అప్పుడు ఈరోజు కాకపోయినా ఏదో ఒక్కరోజు మన క్రియలు చూసి మనను బట్టి ఒకరు మారినా, ఒకరు దేవుని మహిమపరిచినా మనకు ఆశీర్వాదాలు మెండుగా, దండిగా, సమృద్ధిగా, ధారాళముగా ఉంటాయి. హల్లెలూయా. కొదువ లేకుండా విస్తారమైన దీవెనలు ఉంటాయి. ఎందుకంటే పరలోకపు తండ్రిని మహిమపరిచినప్పుడు, పరలోకపు తండ్రిని మన ద్వారా అనేకులు మహిమపరిచినప్పుడు, మన ద్వారా ప్రభు నమ్ముకున్నప్పుడు మన దేవుడు మనకి ఏదైనా కొదవ చేస్తాడా? తక్కువ చేస్తాడా? తక్కువ చేయడు, కొదవ చేయడు, కొరత చేయడు. చేస్తాడా? ముస్లిమ్స్ కాడికి వెళ్ళి క్రిస్మస్ పండుగ రోజు బచ్చాలు చేసుకోవడం వాళ్ళు చేసుకుంటారా? ఏమి? ఎందుకు? హిందువులు కాడికి కోరి క్రిస్మస్ పండుగ రోజు మీరు బచ్చాలు చేసుకోలే, మేము తింటున్నాం కదా, మీరు ఎందుకు తీసుకున్నాను కానీ చేసుకుంటారా? వాళ్ళు చేసుకుంటారా? ఎందుకు? క్రిస్మస్ పండుగ రోజు మటన్ రోజు వాళ్ళు మటన్ తెచ్చుకుంటారా? అడిగినారు ఎప్పుడైనా? తెచ్చుకుంటారా వాళ్ళు?
మా పండగ కాదు అది, వాళ్ళ పండగ అంటారు. మనమే సిగ్గులేనలా ఈస్టర్ పండుగ తెచ్చుకుంటాం, క్రిస్మస్ పండుగ తెచ్చుకుంటాం, ఉగాది పండుగ తెచ్చుకుంటాం, దసరా పండుగ తెచ్చుకుంటాం, సంక్రాంతి పండుగ తెచ్చుకుంటాం, తిరునాళ్ళకు తెచ్చుకుంటాం, అన్నిటికి తెచ్చుకుంటాం మనం. అవునా కదా? మీరు అవమానపడాలని కాదు, మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరచబడాలి అని నేను చెప్తున్నాను. హల్లెలూయా. మీరు వెలిగించబడిన వారు, వెలిగించబడుచున్న దీపాలు, ఆకాశములో ఉన్నటువంటి ఒక నక్షత్రం. మీలో చీకటి ఉండకూడదు, అన్యజనులు ఏలెత్తి చూపించకూడదు. దేవుని పిల్లలు, నిష్ఠ కలిగిన వారు. పరిశుద్ధంగా బ్రతకబడి చేత కాదు, కానీ కాళ్ళకు చెప్పు లేకుండా నిలబడి తిరుగుతారు. మళ్ళా ఇది నిష్ఠ. ఇది కాదు దేవుడు కోరుకునేది. పరిశుద్ధత క్రియ, పరిశుద్ధమైన క్రియలు నీలో నాలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రాణం పెట్టి, రక్తం కార్చి, గాయాలు పొంది, సిలువను మోసి, నలిగి, కరిగి, ఇరిగి, దంచబడి మనందరి కోసం యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు. భారమైన సిలువను మోసాడు మన కోసం. నిలువెల్ల గాయాలు పొందాడు, కొడా దెబ్బలు తిన్నాడు ఆయన. ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఒక చిన్న మచ్చ దొరుకుతుంది మనం చూస్తే భూతద్దం పెట్టినా కూడా యేసు ప్రభుల వారిలో చిన్న మచ్చ కూడా కనపడలేదు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సుచరిత కలిగినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు. హల్లెలూయా. అందుకే ఆయన బోధ చూసి ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. ఆయన ఏదైతే బోధించాడో అదే చేయగలిగాడు. హల్లెలూయా. క్రైస్తవులమైన, దేవుని పిల్లలమైన మనము కూడా క్రీస్తును అనుసరించి, క్రీస్తును పోలి, క్రీస్తు అడుగు జాడలలో మనము కూడా నడుచుకుంటూ, క్రీస్తును లోకానికి మనము చూపించలేదు, కానీ క్రీస్తులో ఉన్న ఆ సత్క్రియ, క్రీస్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, క్రీస్తులో ఉన్నటువంటి ఆ వినయము, విధేయత మనము లోకానికి కనపరచాలి. హల్లెలూయా. ఎవరైనా ఒక మాట అన్నప్పుడు పడిపోవాలి. చెంపకేసి కొట్టినప్పుడు కుడి చెంప త్రిప్పాలి. కొడతామా తిప్పుతామా మనము? చెప్పండి. ఏరా, కొడతామా తిప్పుతావా కదా? తల్లి ఒక మాట అనకూడదు, తండ్రి ఒక మాట అనకూడదు. నేను మాట్లాడను, నేను మాట్లాడను. క్రియలు అంటే ఎవరు ఏమనుకున్నా మన గురించి మనము సైలెంట్గా ఉండడమే సత్క్రియ. హల్లెలూయా. సహనముతో ఉండడమే సత్క్రియ. నేను ప్రభుని నమ్మకం ముందు బల కోపిష్టిని. బైబిల్లో నేను చదివాను, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. మరొక చోట బైబిల్లో ఉంది, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒకరోజు కోపడి ఎస్ఐ భార్యాభర్త ఇద్దరిని ఆమె జుట్టు ఈయన జుట్టు ఇద్దరిని పట్టుకొని నంద్యాల చర్చి దగ్గర తుక్కు రెగ్గొట్టినా. కాలుతో చేతో ఇష్టం వచ్చినట్టు కొట్టినా. అప్పుడే కొత్తగా సన్నగా మిసాలు మొలికెత్తినాయి. అప్పుడు 19 సంవత్సరాలు అనుకుంటా, 20 సంవత్సరాలు. ఎందుకు కొట్టానంటే నా మీదకి చెప్పెత్తింది. ఊరుకుంటానా? చెప్పెత్తింది సుర్పణక్క. ఏమనిలే. ఆ రోజు శనివారం రోజు వర్షం పడి గొడవ పడింది ఆమెకు నాకు. ఎందుకు గొడవ పడిందంటే ఆమెకు నాకు, నేను ఆమెను ఆంటీ అంట, ఆమెకు ఆంటీ అంటే పడదు.
పిల్లలు నా ఎత్తున్నారు, ఆంటీ అనక ఏమనాలా? ఈ మ్యాటర్ అట్ట వెళ్ళి ఇటు వెళ్ళి సుధాకరణ కాడికి పోయింది. ఏం నాయన అంటే, ఎందుకురా ఆమె నువ్వంటే అంత కోపం ఆమెకు అంటే, చెప్పు నాయన ఏమేంటి, నేను ఆంటీ అంటానని నా మీద కోపము ఆమెకు అన్నా. ఈరోజు నుంచి ఆంటీ అనగాకు, హాయ్, హలో, హౌ ఆర్ యూ. కొందరికి ఇష్టం ఇట్లా మాట్లాడుకోవడం. ఏమనలేరు, చెప్పెత్తితే ఏమనలే. ఆరాధన అయిపోయింది, అప్పుడే కొత్తగా సేవకు వచ్చిన, డిగ్రీ కూడా అయిపోయింది అప్పుడే. నేను చెప్పాను, అందరికీ చెప్తే కొందరు పురు కలిపారు. ఆరాధన అయిపోయి ముగించుకొని వచ్చిన, రా నీ ఇష్టం, వదిలేసినాం. పట్టుకుంటేనే ఉండడం కష్టం, వదిలేసి ఊరుకుంటానా? కాంపౌండ్ గోడ ఎగిరి ఇంట్లో నుంచి భార్యను భర్తను ఇద్దరిని, ఎస్ఐ, మళ్ళా నార్మల్ మనిషి కాదు, కానిస్టేబుల్ కాదు, లేకపోతే ఈయన ఓంగాడు కూడా కాదు, ఎస్ఐ, ఇద్దరిని కొట్టా, నేను యాకోబన్న. ఇంకా కొందరు బాగా కొట్టి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొందరు ఉంటారు కదా, ఇంకా సూపర్ మ్యాన్లు ఉంటారు కొందరు. నా దగ్గరికి వచ్చి వాళ్ళే నన్ను కొట్టినట్టు నాకు బురద పూసి నా సట్టు వింపి నన్ను స్టేషన్కి పిలుచుకుపోయారు. అట్లా లిగారు చేతి నాది. ఎప్పుడు? ప్రభువును సరిగా గుర్తెరగక మునుపు. కాని మాట మాట్లాడితే కాలేజీలో కానీ స్కూల్లో కానీ భలే కొట్టేటోని. ఎంత సైలెంట్గా ఉంటానో అంత కోపం, ఎంత మౌనంగా ఉంటానో అంత కొట్టేటోని. అందుకే నా జోలికి వచ్చేటోళ్ళు కాదు, ఒకవేళ వచ్చేవానికి సుక్కలే. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం 80%, వానికి నాకు జుట్టే దొరుకుతుంది, నా జుట్టు వానికి అందదు. హల్లెలూయా. అది గతం. ప్రభు నమ్ముకోక మునుపు. ప్రభు నమ్ముకున్న తర్వాత తిట్టినా, గొనిగినా, అరిసినా ఓడ్చుకొని సహనముతో, ఓపికతో, నిబ్బరం కలిగి క్రీస్తును చూస్తూ ముందుకు వెళ్ళడమే. హల్లెలూయా. ఇది సత్క్రియ. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ముఖం మీద ఉమ్మి పూసినప్పుడు, కొడాలతో కొట్టినప్పుడు, గడ్డ పెట్టుకుని లాగినప్పుడు నోట్లో నుంచి ఒక్క మాట కూడా బదులు కూడా ఆయన పలికాడా? పలకలేదు. యెషయా గ్రంథం 53లో రాయబడి ఉంది, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో. హల్లెలూయా. మన కోసమే. ఆయన మన కోసము నోరు తెరవలేదు, బదులు పలకలేదు. దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రీస్తుని ఎరగని జీవితం ఒకటి, క్రీస్తుని ఎరిగిన తర్వాత మన జీవితం మరొకటి మార్చబడాలి. పూర్తిగా పై రూపం మాత్రమే కాదు, అంతరంగము కూడా పూర్తిగా టోటల్గా మార్చబడాలి. హల్లెలూయా. మాట మార్చబడాలి, చూపు మార్చబడాలి, పనులు మార్చబడాలి, క్రియలు మార్చబడాలి, పద్ధతి మార్చబడాలి, వస్త్రధారణ మార్చబడాలి. ప్రతిదీ కూడా మార్చబడుతూ ఉండాలి. కాలేజ్కి మోసే పైన నడాల్సిందేగా సన్నగా మార్చేట. ఇప్పుడు గుండి కూడా వదిలేసి బయట తిరగబుద్ధి కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కేవలం పై రూపము మాత్రమే కాదు, మన అంతరంగము కూడా టోటల్గా ప్రభు యొక్క సన్నిధిలో మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. టోటల్గా. ఎందుకంటే మన క్రియలు వేరు, దుష్క్రియలు వేరు, అపవాది క్రియలు వేరు, దేవుని సంబంధులు, దుష్ట సంబంధులు వేరు. కాబట్టి మనలో దేవుని క్రియలు లోకానికి, అన్యజనులకు, క్రైస్తవులకు, విశ్వాసులకు, పరిశుద్ధులైనటువంటి వారికి
మన క్రియలు కనబడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు ప్రభువును నమ్మి ప్రభువుని ఆరాధించగలుగుతారో. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు ఉన్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎందుకనగా నీ క్రియలు చూసి పరలోకపు తండ్రిని అనేకులు మహిమపరుస్తారు. నిన్ను బట్టి అన్యజనుల ఎదుట దేవునికి అవమానము కలగకూడదని దేవుడు ఈరోజు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలు ఎలాగా ఉన్నాయి? సత్క్రియలా దుష్క్రియలా, మంచి క్రియలా చెడ్డ క్రియలా, నీతి క్రియలా అవినీతి క్రియలా, వెలుగు సంబంధివా చీకటి సంబంధివా? నిన్ను బట్టి అన్యజనులు మారుతున్నారా? లేకపోతే విశ్వాసులే భ్రష్టు పట్టిపోతున్నారా? ఒక్కసారి మనకు మనం పరీక్ష చేసుకున్నా. నీ క్రియలు బట్టి దేవుని మహిమపరచాలి. కూర్చునుట, లేచుట, నడుచుట, మాట్లాడుట, ప్రవర్తించుట అన్నీ లోకము నిన్ను గమనిస్తూనే ఉంటుంది. నీ భార్య గమనిస్తుంది, నీ భర్త గమనిస్తాడు, నీ బంధువులు గమనిస్తారు, నీ స్నేహితులు గమనిస్తారు, నీ చుట్టాలు గమనిస్తారు, నీ స్నేహితులు గమనిస్తారు, ఇరుగు పొరుగు వారు గమనిస్తారు. నీ ప్రతి కదలిక లోకము గమనించి ప్రభు వైపు తిరుగుతారు. ఒకవేళ తిరగలేదంటే మనలో ఇంకా ఎక్కడో లోపం. ప్రేమించుటలో కానీ, క్షమించుటలో కానీ, వినయ విధేయతలో కానీ, మంచితనములో కానీ, మంచి క్రియలలో కానీ మనలో ఇంకా లోపం ఉంది. లోపము లేని వారి వలె, పాపము లేని వారి వలె పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనం బ్రతకాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన యేసయ్య, నీ అమూల్యమైన, దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన గొప్ప నామానికై కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నీ గొప్ప మహాకృపను తండ్రి, నీ ప్రేమను నాయన, నీ వాత్సల్యతను తండ్రి మాపై ఉంచి ఈ సమయంలో ప్రభా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. మా ప్రతి కదలిక లోకములో ఉన్నవారు గమనించి చూసి నీ వైపు తిరిగి నిన్ను మహిమ పరచాలని మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, మీ పాదములకు కోదముల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన తండ్రి, యా నీ మాటలు విన్నటువంటి నన్ను మమ్మల్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ కూడా మా ఇంట్లో గాని మా సంఘములో గాని మా జీవితంలో గాని ఎక్కడ నీ నామానికి అవమానము కలిగించే క్రియలు అందుకే కదా
మిమ్మల్ని బట్టియే అన్య జనుల ఎదుట నా నామము దూషింపబడుతుందని మీరు చెలవిచ్చారు విజ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా జీవితము క్రైస్తవులకు విశ్వాసులకు అన్య జనులకు నామకర్త క్రైస్తవులకు నాస్తికులకు మాదిరి ఖరముగా క్రీస్తు ఎలా ఉన్నాడు, క్రీస్తు ఎలా జీవించాడు, క్రీస్తు రూపం, క్రీస్తు పోలిక, క్రీస్తు మాట, క్రీస్తు వైఖరి, క్రీస్తు విధేయత నాలో మాలో మా అందరిలో లోకానికి కనపడాలి తండ్రి, అన్యజనులకు కనపడాలి నాయనా. మేము అనుకుంటున్నాము తండ్రి, భక్తిపరులమని, పరిశుద్ధులమని, ప్రార్థనా పరులమని, ప్రసంగం చేస్తున్నామని, పాటలు పాడుతున్నామని, ఇవి బట్టి ఎవరు మారరు. నీ క్రియ, నీ సత్క్రియ అన్యజనులకు, లోకస్తులకు కనపడాలి అని మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితంలో చేసిన మేలు బట్టి ఉపకారములు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా కొరకు రక్తం కార్చి గాయాలు పొంది సిలువను మోసి ప్రాణం పెట్టి మాలో ఉన్న వ్యాధి రోగము చీకటిని పాపమును దూరముగా బంధించుటకు రాజా ఇన్ని మేలు చేసిన మీకు ఏమి చెల్లించలేక మా స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు మా రక్షకుడని యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.